అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 148 ప్లాన్ ఫెయిల్. ఇక స్టోర్లకు వెళ్తే ఆ రోజు ఇంటికి వచ్చిన అక్షయ్ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని గదిలో ఉన్న స్నేహ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంది. అదే సమయంలో హఠాత్తుగా లోపలికి వచ్చిన అక్షయ్ స్నేహను సూటిగా చూస్తూ నిల్చున్నాడు. దాంతో స్నేహ తడబడుతూ, ఎందుకు అలా చూస్తున్నావు అక్షయ్ అని అడిగింది. అక్షయ్ ఆమె దగ్గరికి వెళ్ళి తన 2 చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరకు తీసుకొని, స్నేహ, నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ ఒక్క క్షణం తడబడుతూ, అదేం లేదు అక్షయ్, నేను బాగున్నాను. పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉంది కదా, అందుకే కొంచెం నర్వస్గా ఉంది అని చెప్పింది. ఆ సమాధానం విన్న అక్షయ్ ఆమె వైపు అనుమానంగా చూసి, ఆర్ యు ష్యూర్, నిజమే చెప్తున్నావా అని అడిగాడు. స్నేహ చిన్నగా నవ్వి, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను అక్షయ్, మన పెళ్ళి ఇంత హఠాత్తుగా సెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. అంతకుమించి ఏం లేదు, నువ్వు నా గురించి కంగారు పడకు అని చెప్పింది. దాంతో అక్షయ్ ఆమె మాటల్ని విని తల ఊపి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, టెన్షన్ ఎందుకు, పెళ్ళైన తర్వాత నువ్వు వేద ఫ్యామిలీ కోడలుగా మిసెస్ అక్షయ్గా మారిపోతావు, అంతే తప్ప నీ జీవితంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎవరికీ నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కూడా. నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించకు అని అన్నాడు. అతని మాటలకు స్నేహకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అసలు ఈ పెళ్లి జరగదని ఆమెకు తెలుసు. కానీ పెళ్లి తర్వాత జీవితం గురించి అక్షయ్ మాట్లాడుతున్నాడు. దాంతో ఆమె వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, నాకు తెలుసు, నీతో ఉంటే నాకు ఎలాంటి కష్టం ఉండదు అని అంది. అప్పుడు అక్షయ్ నవ్వుతూ ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకొని స్నేహ పెదవులపై సుతారంగా ముద్దు పెట్టి, ఇలానే కూర్చుంటే ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ముందు వెళ్ళి నిద్రపోదాం పదా అంటూ ఆమెను బెడ్ దగ్గరికి తీసుకెళ్లి ఆమెను తన పక్కనే పడుకోబెట్టుకున్నాడు అక్షయ్. దాంతో ఆ రోజు రాత్రి ఆ ఇంటి నుండి బయటకు పడాలనుకున్న స్నేహకు ఏం చేయాలో తోల్చలేదు. అక్షయ్ తన పక్కనే ఉండడంతో ఆమె బెడ్ పై నుండి కదలడానికి ధైర్యం చేయలేదు. కాసేపటి వరకు ఆ రోజు జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ ఉన్న స్నేహ కలత నిద్రలోకి జారుకుంది. ఆ నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రమాదవశాత్తు ఒక కొండపై నుండి కింద పడిపోతోంది స్నేహ. ఇంతలో వెనుక నుండి ఎవరో స్నేహ అంటూ పెద్దగా అరుస్తూ తన వైపే వస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చేలోపే ఆమె కిందకు పడిపోయింది. దాంతో స్నేహ ఒక్కసారిగా భయంతో కెవ్వుమని పెద్దగా అరుస్తూ బెడ్ పై నుంచి లేచి కూర్చుంది. ఆ అరుపుకి అక్షయ్ కంగారుగా లేచి, స్నేహ ఏమైంది అంటూ అడిగాడు. ఆమె గుండె వేగం హఠాత్తుగా పెరిగిపోయింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు జారిపోతున్నాయి. భయంతో ఆమె ముఖం చెమటలు పట్టి ఉంది. అది చూసిన అక్షయ్ బెడ్ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ని ఆమె చేతికిచ్చాడు. దాంతో స్నేహ బాటిల్ అందుకొని వాటర్ని గడగడ తాగి కొంచెం కంగారును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏదో పీడకల వచ్చింది అని అంది. అప్పుడు అక్షయ్ ఆమె వైపు అనుమానంగా చూస్తూ, నువ్వు దేని గురించో విపరీతంగా ఆలోచిస్తున్నావు స్నేహ, అందుకే అలాంటి కలలు వస్తున్నాయి అని అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని తలపై చేత్తో నిమిరాడు. ఆ క్షణం స్నేహకు కలలో తన కోసం అరుస్తూ వస్తున్న వ్యక్తి గొంతు ఎవరిదో అర్థమైనట్లు అనిపించింది. అది కేవలం అక్షయ్ మాత్రమే అని ఆమె నమ్మింది. అంతగా ప్రేమించే అక్షయ్ను వదిలిపెట్టాల్సి వస్తుందని తలుచుకుంటూ లోపలే మదన పడుతూ అతన్ని 2 చేతులతో గట్టిగా చుట్టుకుంది. అతని బిగి కౌగిలిలో మరి కాసేపట్లోనే గాఢ నిద్రలోకి పోయింది. కానీ అక్షయ్ మాత్రం నిద్రపోలేకపోయాడు. స్నేహ ఎందుకంత గందరగోళానికి గురవుతుందో అని అతనికి అర్థం కాలేదు. తర్వాత రోజు ఉదయం స్నేహ నిద్ర లేచేటప్పటికీ అక్షయ్ ఆమె పక్కన లేడు. దాంతో ఆమె నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి కిందకు దిగి వచ్చింది. అప్పటికే యువన్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కనిపించాడు అక్షయ్. ఆ దృశ్యం చూసిన ఆమెకు అపురూపంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఇక ఇలాంటి దృశ్యాన్ని ఎప్పటికీ చూడలేనని అనుకుంది. నిజానికి ఉదయాన్నే లేచి యువన్తో బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకున్నాడు అక్షయ్. కానీ ఇది ఇంకెన్నో రోజులు ఉండదని అనుకుంటూ వెళ్ళి
అక్షయ్ పక్కనే కూర్చుంది. అన్నపూర్ణ వచ్చి బ్రేక్ఫాస్ట్ వడ్డించడంతో స్నేహ నెమ్మదిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అక్షయ్తో చెప్పింది. ఈరోజు నువ్వు ఫ్రెష్గా ఉన్నట్లు అనిపించడం లేదు. ఇవాళ రెస్ట్ తీసుకో, రేపు వెళ్ళొచ్చు అని అన్నాడు అక్షయ్. స్నేహ అతనికి ఎదురు చెప్పలేదు. అప్పుడు అక్షయ్ తను బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి పైకి లేచి వెళ్ళబోతూ తన పాకెట్లో నుంచి కీ తీసి స్నేహ ముందు పెట్టాడు. ఇదేంటి అని అడిగింది. స్టడీ రూమ్కి వెళ్ళి కొంచెం సేపు నీకు నచ్చిన బుక్స్ చదువుకో, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఎక్కువగా ఆలోచించుకో అని అన్నాడు. అని తలూపింది స్నేహ. ఆ తర్వాత యువన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. స్నేహ తన చేతిలో ఉన్న కీ వైపు చూసింది. అక్షయ్కి తన స్టడీ రూమ్ను మరో వ్యక్తి వాడుకోవడం ఇష్టం ఉండదని ఆమెకు బాగా తెలుసు. అయినా అతను తన కోసం కీ ఇచ్చి వెళ్ళాడంటే తనకు అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో అర్థమవుతూ ఉంది. దాంతో ఆమె బాధతో, ఇంత ప్రేమను నేను అనుభవించలేకపోతున్నాను అక్షయ్, నిజంగా నేను దురదృష్టవంతురాల్ని అని అనుకుంటూ లేచి నెమ్మదిగా స్టడీ రూమ్కి వెళ్ళింది. అక్కడ ర్యాక్లో వరుసగా సర్ది ఉన్న పుస్తకాలను చూసిన స్నేహ వాటిలో 2-3 పుస్తకాలను చేతిలోకి తీసుకొని చూసింది. అందులో ఆల్బర్ట్ ఐన్స్టైన్ రాసిన రిలేటివిటీ అనే ఫిలాసఫీ బుక్ను ఇంట్రెస్ట్గా చూసింది. దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని చదవడం మొదలుపెట్టింది. అందులో ఒక మనిషి మరో మనిషితో ప్రేమలో ఉన్నప్పుడు గంటలు క్షణాల్లా గడిచిపోతాయని, కానీ అదే మనిషి తనకిష్టం లేని వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు క్షణాలు గంటల్లా భారంగా మారిపోతాయని, దాన్నే రిలేటివిటీ అంటారని రాసి ఉంది. నిజానికి అదంతా మనిషి ఫీలింగ్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్తూ మనుషుల మనస్తత్వాల గురించి ఆ బుక్లో చక్కగా వివరించి ఉంది. దాంతో స్నేహ ఆ బుక్ను ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంది. కాసేపటికి అక్కడికి కంగారుగా వచ్చింది అన్నపూర్ణ. వచ్చి రావడంతోనే టెన్షన్ పడుతూ, మేడం, రాజేశ్వరి మేడం వచ్చారు, ఈరోజు ఆమెతో పాటు దాత్రి మేడం కూడా ఉన్నారు అని చెప్పింది. ఆ మాట విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, ఆ దాత్రి ఆంటీని తీసుకువచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. అయినా అక్షయ్ ఇంట్లో అడుగు పెట్టద్దని అంత సీరియస్గా చెప్పినా ఈమె మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందంటే అది ఆంటీ ఉందన్న ధైర్యంతోనే కదా అని అనుకుంటూనే, సరే అన్నపూర్ణ గారు, నేను వస్తున్నాను అని చెప్పిన స్నేహ ఆమె వెనకే కిందకు వెళ్ళింది. హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉంది దాత్రి. ఆమె పక్కనే రాజేశ్వరి కూడా కాలు మీద కాలు వేసుకొని నవ్వుతూ దాత్రితో ఏదో మాట్లాడుతోంది. ఇంతలో పైనుండి కిందకు దిగి వస్తున్న స్నేహాన్ని చూసి దాత్రి నవ్వుతూ, హలో స్నేహ, నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది. ఆమె మాటలోని వెటకారం అర్థం చేసుకున్న స్నేహ ఆమెకు సమాధానం చెప్పకుండా వెళ్ళి రాజేశ్వరికి ఎదురుగా నుంచొని, ఆంటీ, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్షయ్ కాసేపట్లో వచ్చేస్తారు, మీరు వెయిట్ చేయండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకుంటాను అంటూ పక్కనే ఉన్న అన్నపూర్ణ వైపు చూసి, అన్నపూర్ణ గారు, ఆంటీకి దాత్రికి ఏం కావాలో చూడండి అని చెప్పి అక్కడి నుండి పైకి వెళ్ళబోయింది. స్నేహ ఉద్దేశంలో ఇప్పుడు అనవసరంగా దాత్రితో గొడవ పడకూడదని, అలాగే వాళ్ళు మాట్లాడే మాటలకు అనవసరంగా రియాక్ట్ అవ్వకూడదని అనుకొని వాళ్ళతో కాన్వర్జేషన్ను ఉద్దేశపూర్వకంగానే అవాయిడ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఆమె వెనక్కి తిరగగానే రాజేశ్వరి కోపంగా, అన్నపూర్ణ గారు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అక్షయమ్మకు నేర్పించలేదా అని అడిగింది. ఆ మాట వినగానే స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఇంతలో వెనక నుంచి దాత్రి మాట్లాడుతూ, ఆంటీ ఎవరో నేనెవరో నీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను స్నేహ, నువ్వు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం నీకే మంచిది అంటూ డైరెక్ట్గానే స్నేహతో మాటలు మొదలుపెట్టింది. వెంటనే రాజేశ్వరి మాట్లాడుతూ, దాత్రి, ఆమె ఇప్పుడు నీ గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో తప్పకుండా పట్టించుకుంటుంది. నువ్వు కొన్ని రోజుల్లో మా వేద ఫ్యామిలీకి అఫీషియల్గా కోడలవుతావు. అప్పుడు నిన్ను మిస్సెస్ అక్షయ్గా అందరూ తప్పకుండా గౌరవించి తీరాలి అని స్నేహ వైపు కోపంగా చూస్తూ చెప్పింది. ఆ మాటలతో కేవలం దాత్రికి జరిగిన అవమానానికి తిరిగి సమాధానం చెప్పడానికే రాజేశ్వరి ఆమెను తీసుకొని ఇంటికి వచ్చిందని స్నేహకు అర్థమైంది.
అప్పుడు స్నేహ వెనక్కి తిరిగి ధాత్రి వైపు చూసి ఏం మాట్లాడకుండా హేళనగా ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వును చూసిన ధాత్రి ఆమె తనను ఎగతాళి చేస్తున్నట్లుగా ఫీల్ అయింది. కోపంగా పిడికిలు బిగించింది. ఈరోజు నీకు ఎలాగైనా బుద్ధి చెప్తాను అని అనుకొని వెంటనే రాజేశ్వరితో, ఆంటీ నాకు కొంచెం ఆకలిగా ఉంది, మనం బయటకు వెళ్ళి ఏమైనా తిందామా అని అడిగింది. అప్పుడు రాజేశ్వరి ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఎందుకు ధాత్రి, నీకేం కావాలో చెప్పు, ఇక్కడే చేయించుకుందాం అని చెప్పి అన్నపూర్ణ వైపు చూసి, అన్నపూర్ణమ్మ గారు, ధాత్రికి ఏం కావాలో అడిగి వాటిని ప్రిపేర్ చేయండి అని ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది. ఆ మాటకు అన్నపూర్ణ సరే మేడం అని చెప్పి వెంటనే కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడు ధాత్రి గౌరవంగా స్నేహ వైపు చూసి కళ్ళెగిరేసి చిన్నగా నవ్వి, స్నేహ నాకు కొంచెం దాహంగా ఉంది, అన్నపూర్ణమ్మ కిచెన్లో ఉంది కదా, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురావా అని అంది. ఆ మాట వినగానే స్నేహ ఆవేశంగా ధాత్రికి ఏదో సమాధానం చెప్పబోయింది. కానీ ఇంతలో పక్కనే ఉన్న రాజేశ్వరి, అలాగా ఒక కాఫీ కూడా తీసుకొని రా స్నేహ అని చెప్పింది. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడలేక కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మౌనంగా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ కోసం వాటర్, కాఫీ తీసుకొని వచ్చి ముందుగా రాజేశ్వరికి అందించిన స్నేహ తర్వాత ట్రేను ధాత్రి ముందు పెట్టింది. అప్పుడు ధాత్రి తన మెడలో ఉన్న నక్లెస్ను పట్టుకొని చేత్తో ముందుకు లాగుతూ స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఉన్నట్టుండి ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక స్నేహ అనుమానంగా ఆమె మెడలోని నక్లెస్ వైపు చూసింది. అది డైమండ్ నెక్లెస్ అని కనిపెట్టింది స్నేహ. అయినా దాని గురించి పట్టించుకోకుండా కళ్ళు తిప్పుకుంది. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి మళ్ళీ ఆమె మెడలోని నక్లెస్ వైపు చూస్తూ, దీన్ని నేనెక్కడో చూశాను అని అనుకుంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె దాన్ని ఇంతకుముందు రాజేశ్వరి వేసుకున్నప్పుడు చూసింది. అప్పుడు మాటల్లో అది వంశపార్యపర్యంగా వస్తున్న నెక్లెస్ అని, ఆమె తర్వాత అది వేద ఫ్యామిలీకి కాబోయే కోడలికి చెందుతుందని అన్నపూర్ణతో చెప్పినట్లు కూడా స్నేహకు గుర్తొచ్చింది. దాంతో ఆమె షాక్ అవుతూ, ఈ నెక్లెస్ ధాత్రి మెడలోకి ఎలా వచ్చింది అనుకుంది. ఇంతలో అన్నపూర్ణమ్మ లంచ్ వడ్డించాలని పిలవడంతో అందరూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. పెద్దగా ఇబ్బందులు లేకుండానే లంచ్ పూర్తయింది. ఇంతలో రాజేశ్వరికి ఏదో ఫోన్ కాల్ రావడంతో ఆమె కాల్ లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళు చెప్పింది విని, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి పక్కనే ఉన్న ధాత్రితో, ధాత్రి నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వు ఇక్కడే ఉండు, అక్షయ్ వచ్చినాక కాసేపు వాడితో మాట్లాడి వెళ్ళు అని చెప్పింది. సరే ఆంటీ అంటూ నవ్వుతూ అంది ధాత్రి. దాంతో రాజేశ్వరి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వెంటనే ధాత్రి తన అసలు స్వరూపాన్ని బయటపెడుతూ, ఏం స్నేహ, నా మెడలో నక్లెస్ చూసి చాలా టెన్షన్ పడినట్లున్నావు అని అంది. అప్పుడు స్నేహ ఆమె వైపు ఒకసారి సూటిగా చూసి, నేనెందుకు టెన్షన్ పడతాను, అలాంటి వాటి గురించి నేను అస్సలు పట్టించుకోను అని వీలైనంత లైట్ తీసుకున్నట్లుగా అంది. అప్పుడు ధాత్రి నవ్వుకుంటూ, అవునా, సరే అయితే దీని గురించి నేను చెప్తాను. ఇది మా రాజేశ్వరి ఆంటీ నా కోసం ప్రత్యేకంగా ఇచ్చింది. వేద ఫ్యామిలీకి చెందిన వంశపార్యపు ఆస్తి. అది కేవలం నా మెడలో ఉండటానికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ఆంటీ స్వయంగా నాకిచ్చింది అని చెప్పింది. అది విని స్నేహ మనసులో కొంచెం అలజడిగా అనిపించింది. అయినా ఆమె దానిని ముఖంపై కనిపించనివ్వకుండా, దాన్ని నీకు ఎవరిచ్చినా ఎలా ఇచ్చినా నాకు ప్రాబ్లం లేదు, నీకు నచ్చితే దాన్ని నువ్వే జాగ్రత్తగా ఉంచుకో, ఎగ్జిబిషన్లో పెట్టినట్లు ఇలా పెడితే అది నీ దగ్గర నుండి జారిపోవచ్చు అని అంది. తాను ఎంత రెచ్చగొట్టాలని చూసినా స్నేహ పట్టించుకోకపోవడంతో ధాత్రికి విసుగ్గా అనిపించింది. స్నేహ తన లంచ్ పూర్తవడంతో మౌనంగా లేచి వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని మొబైల్లో ఏదో చూస్తూ ఉంది. ధాత్రి కూడా వెళ్ళి ఆమెకు పక్కగా ఉన్న సోఫాలో కూర్చొని కాలుపై కాలు వేసుకొని ఊపుతూ, ఈరోజు ఈ స్నేహను ఎలాగైనా రెచ్చగొట్టి ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళేలా చేయాలి. ఇప్పుడు ఎలాగో రాజేశ్వరి ఆంటీ సపోర్ట్ నాకే ఉంది కాబట్టి స్నేహ ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళిన మరుక్షణమే నేను ఎలాగైనా అక్షయ్ జీవితంలోకి అడుగు పెడతాను అని అనుకుంది. దాంతో కాసేపు మౌనంగా తన మనసులో ఏదో ప్లాన్ ఆలోచించింది. ధాత్రి ఆ తర్వాత దాన్ని అమలు చేస్తూ అటుగా వెళ్తున్న సర్వెంట్ను పిలిచి తనకు వేడిగా ఒక కప్పు పాలు తీసుకొని రమ్మని చెప్పింది. అప్పుడు అసిస్టెంట్ ఆమె మాటల్ని వినాలో వద్దో తెలియక
అయోమయంగా అక్కడే ఉన్న స్నేహ వైపు చూశాడు. స్నేహ కళ్ళెత్తి దాత్రి వైపు ఒకసారి చూసి మళ్ళీ సర్వెంట్ని చూస్తూ సరే అన్నట్లు తల ఊపింది. అప్పుడు సర్వెంట్ అక్క నుండి కిచెన్ వైపు వెళ్ళాడు. అది చూసిన దాత్రి గుండె ఒక్కసారిగా కోపంతో రగిలిపోయింది. భగ్గుమంది. ఆ తర్వాత 2 నిమిషాల్లోనే వేడివేడి పాలను కప్పులోకి పోసుకొని ట్రేలో పెట్టుకొని వచ్చాడు ఆ సర్వెంట్. తన దగ్గరకు వస్తూ ఉండగానే దాత్రి మెల్లగా తన కాళ్ళను ముందుకు జరిపి అతని కాలికి అడ్డుగా పెట్టింది. దాంతో అతని చేతిలో ఉన్న ట్రే పైకి ఎగిరింది. అనుకోకుండా కళ్ళెత్తి అటువైపు చూసిన స్నేహ వెంటనే ఎగిరి తనపై పడబోతున్న ఆ పాల కప్ నుండి తప్పించుకుంటూ ఒక్కసారిగా సోఫాలో నుండి లేచి పక్కకు జరిగింది. అదే సమయంలో గాల్లో ఉన్న పాల కప్పు అప్పటిదాకా స్నేహ కూర్చొని ఉన్న ప్లేస్లో పడింది. శృతిలో పెద్ద ప్రమాదం తప్పడంతో దూరం నుండే అదంతా చూస్తున్న అన్నపూర్ణ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం, మీకేం కాలేదు కదా అని అంది. వెంటనే సర్వెంట్ కూడా భయంతో వణుకుతూ మేడం క్షమించండి, అనుకోకుండా కాలుకేదో తట్టుకొని పాల గ్లాస్ పడిపోయింది అంటూ తడబడుతూ చెప్పాడు. వెంటనే దాత్రి ఏం తెలియనట్లుగా అమాయకంగా ముఖం పెట్టి సర్వెంట్ వైపు కోపంగా చూసి కళ్ళు మూసుకొని పనిచేస్తున్నావా? స్నేహకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా జరిగి ఉంటే ఏం చేసేవాడివి అంటూ అతనిపై అరవడం మొదలుపెట్టింది. అప్పుడు స్నేహ మధ్యలోనే అడ్డుకుంటూ నటించింది చాలు దాత్రి అని గట్టిగా అంది. దాత్రి చేసిన ప్లాన్కి స్నేహ ఎలా సమాధానం చెప్పబోతోంది? స్నేహ అక్షయల బంధంలో రాబోతున్న మార్పులేమిటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ సారీ ఫర్ ది లేట్ అప్డేట్స్ గాయస్. ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాలేదు. డైలీ రైన్ వస్తుంది, కరెంట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. సో కొంచెం లేట్ అయింది. ఇకపై అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.